అందరికీ మరణాత సర్వలోక రక్షకుడును మన ప్రభువైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున మీకెల్లరికూ కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమైన ఆరాధన దినాన దేవాది దేవుణ్ణి ఆరాధించి స్తుతించే ఈ గొప్ప అవకాశాన్ని తండ్రి మనకు కలుగు చేసి ఉన్నారు కనుక ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుని దయని బట్టి మరి మీరు మీ కుటుంబములు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని తలంచొచ్చు ప్రభు మన ఎడలో చూపుతూ ఉన్న ఆ అమితమైన కృపా ప్రేమ వాత్సల్యతను బట్టి దేవాది దేవుని అధికముగా ఈ కాలంలో స్తుతిస్తూ ఆరాధన ప్రారంభించుకుందాం. మీరు మీ కుటుంబ సమేతముగా మీ గృహాల్లోనే మరి ఆరాధనలో ఏకీవించవలసిందిగా ప్రేమతో మిమ్మలను ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరణదానము కలిగి ప్రభుని తలంచుకుని ప్రభు యొక్క తలంపును కలిగి ప్రార్థన ద్వారా ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, ఘనమైన మీ నామమునకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆరాధనకు పాత్రుడా, స్తుతి పాత్రుడా, పూజనీయుడా, మరొక దినమును మాకు దానముగా అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రము. ఈ పరిశుద్ధమైన ఆరాధన దినాన, ఈ పునరుద్ధాన దినమందు మా తండ్రి మీ మహిమను చూడటానికి, మీతో కలిసి మా తండ్రి జీవించడానికినైనా, మీ పునరుద్ధాన బలమును సంపాదించుకోవడానికి మమ్మల్ందరినీ కూడా మీ సాన్నిధ్యములో సమకూర్చిన తండ్రి మీకు స్తోత్రములు. నా నామమున 2-3 మీరు ఎక్కడ కూడి ఉన్నా కానీ వారి మధ్యన నేనుంటాను అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మాతో ఉన్న తండ్రి మీకు స్తోత్రములనైనా, ఈ ఆరాధనలోనికినైనా మీరును మా తండ్రి గారును పరలోకపు దూతలను పరిశుద్ధులను మా మధ్యన ఉండి మాతో ఉండి ఆరాధన ద్వారా మీ నామములకు మహిమ కలిగినట్లుగాను ఏకీవించిన వారందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఇటు స్తుతి ఆరాధనను జరిగించి మహిమను పొందమని మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామమున బ్రతిమలాడుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక కీర్తన పాడుకుందాం, 2 చరణాలు పాడుకుందాం. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము, జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము, తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము. తాను దేశించినది, తాను దేశించినది నిష్ఫలము కాని తానికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. అందరూ నిలబడి ఆరాధన ప్రారంభించుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తలంచుకుని సర్వలోకనాథుడు సమస్త మానవ పాప పరిహారము కొరకు కలువరి శిలువలో శ్రమ నుండి మృతి చెంది తిరిగి లేచిన జయశీలుడైన పునరుద్ధాడైన మన ప్రభుని తలంచుకుని అతి త్వరలో ఆయన మధ్యాకాశములోనికి సిద్ధపడిన సంఘమును తీసుకుని వెళ్ళటానికి ప్రభు రానయ్యున్నారు కనుక
ఆయన రాకడ తలంపును కలిగి మనుదానము కలిగి దేవుని భయభక్తులతో విశ్వాసముతో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుచు స్తోత్రార్హుడు స్తుతులందుకునగలిగిన దేవుడు ఆయన ఒక్కడే పూజనీయుడు కనుక మన ప్రభుని తలంచుకుందాం. సర్వలోకమును సర్వ సృష్టి యావత్తును సమస్త జీవరాశులను ప్రతినిత్యము కూడా ఆయనని స్తుతించుచు ఆరాధించుచునే ఉన్నా కానీ తన స్వరూపము చొప్పున చేయబడిన మానవుల యొక్క స్తుతి ఆరాధనను దేవుడు అంగీకరించే దేవుడు కనుక ప్రభుని తలంచుకుని ఆయన భయభక్తులు కలిగి విశ్వాసముతో పొరవైపు చూస్తూ ఆరాధన ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నేను ఆరాధించు కృపా సమయము దయచేసేందుకు వందనములు. దోతలు పరలోకము పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనిచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచు ఉన్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనమతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశించక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకొని నీడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని నీడల ఆయనను అబద్ధకునిగా చేవారమోదు. ఆయన వాక్యం మనలో నుండదు. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషరించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. అలాగనే మరొక మారు మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి మన అపరాధములన్నీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకుందాము. అందరూ నాతో కలిసి పాపొడుపుదులు చెప్పండి. పరిశుద్ధుడవై ఉన్న ఓ దేవా, మేము మా జన్మను బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమింపమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించడానికి ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుదుము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడివై ఉన్నందున పాపులను అసహించుకొనవలసినదే కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. తండ్రి, మన పాపములు క్షమించిన విశ్వాసముతో కూర్చుని ప్రభుని స్తుతిస్తూ ఒక కీర్తన పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమాతుడగే ఓవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయమన జీవమాయేగో పవనానా మము స్తుతించుమా,
దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుని వాక్యం చదువుకుందాం. అందరూ లేచి నిలబడదాం. దేవుడే వాక్యమై ఉన్నారు. ఆయనను గౌరవించిన నిమిత్తము తండ్రి అయిన యెహోవా దేవుని తలంచుకుని పరిశుద్ధ గ్రంథముల నుండి పాత నిబంధన వాక్య భాగము యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. 763వ పేజీలోని యోనా గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోదిపట్ట కట్టుకునవలెను. జనులు మనపూర్వకము దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసి నినివేవారు తమ చెడునడతలు మానుకుని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నేంతయ బ్రణతి మహోన్నతుండ దివ్యడగన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. అలాగనే కుమారుడైన యేసు ప్రభువారిని తలంచుకుని సువార్తలోని వాక్య భాగము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలను చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ఆమేన్. విమోచక పిత్రాత్మచుండ విజయ మంగళ సమస్త సృష్టి సాధనము సవ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. అలాగనే పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుని పత్రికలలోని వాక్య భాగము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలను చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. ఆమేన్. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరడ స్తోత్రము వరప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. అలాగనే వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన చేద్దాం. త్రియేకుడైన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకనేక కృతజ్ఞతా స్తోత్రములు.
నీవు స్వయముగా చెప్పవలసిన మాటలను ఈ పుస్తకములో ఇమిడ్చున్నావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. అలాగనే మనందరం మరొకసారి దేవుని ఎదుట మన విశ్వాసం ఒప్పుకుందాం. అందరము కలిసి విశ్వాస ప్రమాణము చేద్దాం. దేవుడు ఆది అంతము లేని దేవుడిని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వం ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజమయముగా ప్రకాశించున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమోట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవస్థితిని, ప్రేమను వెల్లడించినని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనిపోటకై మేఘాసురుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగిద్దములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుని అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికను తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగునని క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడిగానే ఇండి పని చేస్తున్నాడని ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథం రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టే ఆ గ్రంథం అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తములను గడించిబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసికి అందించినని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందునకు దేవుడిని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గెలవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చుందాం. ఒక కీర్తన పాడుకుందాం. అనాది పురుషులైన దేవుని ఆరాధించ అనాది పురుషులైన దేవుని అనాది అనంత దేవుడే అనాదిని అనంత దేవుడే అనాదిని అనాది పురుషులే
వాక్యం నేర్చుకుందాం. వాక్యం కొరకైన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, ఘనమైన మీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది, ఘనమైనది. మీ వాక్యమే వెండి బంగారముల కంటే విలువైనది గనుక తండ్రి, కాలములో ఈ దినములలోనైనా ఏ నీ మాటలు తండ్రి మాకు అవసరమై ఉన్నవో ఈ పరిశుద్ధారాధన దినాన మాతో మాట్లాడమని ఆనాడు తండ్రి భయపడుతూ ఉన్న ఆది సంగమ మేడగదిలో ఉండగా ఎలాగైతే తలుపులు మూసి ఉండగానే వారికి కనబడి వారితో మాట్లాడి వారిని ఆదరించి ధైర్యపరిచారో అట్టి శ్రేష్టమైన మూల్యమైన మాటలు మాకు వినిపించి మాతో మాట్లాడమని, మీ మాటలు విని గ్రహించి మీ మాటల ప్రకారముగా జీవించగలిగిన శక్తిని మాకు దయచేయను దేవా. అల్పుడును ఎన్నిక లేనివాడును తండ్రి, నిలబడేది మీరు కానీ మాట్లాడేది నేను అని వాగ్దానం చేసిన దేవా, మీరే మాట్లాడమని, మీ మాటలే మాకు వినిపించమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆయన సాన్నిధ్యంలోకి వించిన ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకెల్లరికూను కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా లాక్డౌన్లో ఉంది, మనందరం కూడా తెలిసిన వారమే. అలాగే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ బైబిల్ గ్రంథములో అనేక సందర్భాల్లో ఎన్నో సమయాలలో కొన్ని చోట్ల ఈ లాక్డౌన్ అనేది ఉన్నట్లుగా మన బైబిల్ గ్రంథ చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు ఈ లాక్డౌన్ కాలంలో ఉండి వారు ఊరికే వృధాగా సమయాన్ని వారు వ్యర్థపరచలేరు. కానీ వారందరూ కూడా అటువంటి కష్ట సమయంలో వారు దేవునికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ద్వారాగా వారు ఎటువంటి జయాన్ని సంపాదించుకున్నారు, ఈ లాక్డౌన్ ప్రకటించుకున్నది ఎవరు, అలాగే వారి మీదకి వచ్చిన ఈ విపత్తుని ఎలాగ వారు జయించారు అనేది రోజున మన వాక్యంలో చూద్దాం. ప్రియులారా, అలాగే ప్రార్థన చేయటానికి కూడా ఒక క్రమం ఉన్నది, పద్ధతి ఉందండి. కనుక క్రమము లేకుండా కనుక ఏదైనా చేసినట్లయితే అది అక్రమమే అవుతుంది. చూడండి, ఈ సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఆయన ఏ పని చేసినా కానీ ప్రతి పని కూడా ఆయన క్రమంగానే జరిగించారు. క్రమము లేకుండా దేవుడు ఏ పని కూడా చేయలేదు. ఆయన ముందు చేయవలసిన ముందే చేశారు, తర్వాత చేయవలసిన తర్వాత చేశారు. కానీ ముందుది వెనుక, వెనుకది ముందుది కూడా దేవుడు ఎప్పుడు చేయలేదు. కనుక దేవుడు ఈ సృష్టిని నిర్మించే సమయంలో ఎంతో శ్రేష్టమైన క్రమాన్ని దేవుడు పాటించారు. కనుక మానవుడు కొరకు ముందుగా దేవుడు ఈ సుందరమైన సృష్టిని క్రమముగా దేవుడు జరిగించారు. ఆ తదుపరి ఆయన రూపము చొప్పున మానవుడిని చేశారు. ప్రియులారా, అలాగే ఈ లోకంలో కూడా మన విశ్వాస జీవితంలో కూడా ప్రతి పని కూడా మనం క్రమంగానే జరిగించాలి. కానీ క్రమము లేకపోతే అది అక్రమమే అవుతుంది. చూడండి, మన ఉదయకాలం లేవగానే ముందు బ్రష్ చేసుకుని పళ్ళు తోముకున్న తర్వాతే మన ఆహారం తింటాం. ఇది మంచి క్రమం. అంతేగాని ఆహారం తిన్న తర్వాత ఎవరు కూడా బ్రష్ చేయరు కదా. అలాగే ప్రియులారా, లోకంలోనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటానికి ఎంతో గనక క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని పాటిస్తే మనం దీవించబడతాం. కనుక దేవాది దేవుని ప్రార్థన చేయడానికి కూడా ప్రార్థనా క్రమం ఉన్నది. ప్రియులారా, ఈ ప్రార్థనా క్రమం ప్రకారముగా ఈ లాక్డౌన్ ప్రకటించుకున్న ఆనాటి కాల ప్రజలు ప్రార్థన క్రమముగా వారు ప్రార్థన జరిగించారు కనుక వారు జయాన్ని పొందారు. చూడండి, మన ప్రభువైన యేసు ప్రభువు వారు ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన తన శిష్యులైన వారికి అనేక మంది ప్రజలకు ఎన్నో దివ్యమైన సంగతులు ఆయన తెలియజేశారు. యేసు ప్రభువు వారు ఆయన శిష్యులకి, అలాగే ఆ కాలంలో ఉన్న ప్రజలకు, ఈ కాలంలో వారికి కూడా ఆయన ఇచ్చిన మొట్టమొదటి సలహా ఏంటంటే, మీరందరూ కూడా సాధనలో ప్రవేశించుకున్న నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థించండి అని ప్రభు చెప్పారు. ప్రియులారా, ఈ మాట ఆయన శిష్యులకు కూడా చెప్పారు. ఈ సలహా ప్రభు శిష్యులకి చెప్పి
తదుపరి ఆయన చేయవలసిన పనంతా కూడా చేసేసి ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్ళే సమయానికంటే ముందుగా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన శిష్యులకి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభువారు తన శిష్యులైన వారికి ఒక ఆజ్ఞ జారీ చేశారు. ప్రియులారా, ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా భూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించడం అంటే ఇది సామాన్యమైన పని కాదు. ఇంత బలమైన పని వారు చేయాలంటే ముందు యేసు ప్రభువారు చెప్పిన సలహాని వారు పాటించారు. కనుక ఆ సలహా ప్రార్థన చేయటం, ప్రార్థన బలము ద్వారాగానే ఆనాడు ఆది అపొస్తలులు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు చేయగలిగారు, నెరవేర్చగలిగారు. ఈనాడు ప్రపంచమంతటికి కూడా యేసు నామాన్ని వారు ప్రకటించగలిగారు. కనుక దేవుని పిల్లలారా, అలాగన ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థనకి మించిన శక్తి దేనిలో కూడా లేదు. యేసు నామాన్ని కనుక మన విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుడు ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ ప్రార్థనకి కూడా ఒక శ్రేష్టమైన క్రమం ఉంది. బైబిల్ గ్రంథములో అనేక చోట్ల మనం చూసినట్లయితే దేవుని నామాన ప్రార్థించిన వారు అనేక మంది ఒక క్రమమైన రీతిలో వారు ప్రార్థించారు కనుక వారి జయాన్ని పొందగలిగారు. ప్రియులారా, ఈ ప్రార్థనకి బైబిల్ మిషన్ యొక్క వ్యవస్థాపకులు, పరిశుద్ధులు, అస్కలిత బ్రహ్మచారి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఒక శ్రేష్టమైన ప్రార్థన క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలోకి ఆ ప్రార్థన విజ్ఞాపన చేరుతాయో, మనం నెరవేర్పు పొందగలమో దేవదాసయ్య గారి ప్రార్థనా క్రమాన్ని ఏర్పాటు చేశారు. కొంతమంది అడుగుతారు కదా, ఏంటంటే ప్రార్థన కూడా క్రమం ఉందా, ఎలా పడితే ఎలాగైనా సరే ప్రార్థన చేయొచ్చు కదా అని అంటారు. ప్రియులారా, ఇప్పుడు మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మనకి ఏదో అవసరం వచ్చింది, ఆయనకు ఒక మనం అర్జీ పెట్టుకున్నాం. ఈ అర్జీని ఎలా పడితే అలా రాయించండి, లేకపోతే ఒక క్రమమైన పద్ధతిలో రాయాలి. కనుక ఒక అధికారికి ఒక అర్జీ అప్లికేషన్ మనం పెట్టుకున్నప్పుడు ముందుగా వారిని గౌరవిస్తూ, వారిని సంబోధిస్తూ, వారిని అర్జిస్తూ, బ్రతిమలాడుతూ ఆ అర్జీ పెట్టుకున్నట్లయితే ఆ అర్జీని వారు పరిశీలిస్తారు, అక్కడ పని సఫలం చేస్తారు. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్లు కనుక వారిని అడిగినట్లయితే ఆ పని వారు నెరవేర్చరు. ప్రియులరా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇంత వినయంతో విధేయతతో కనుక మనం ఎలాగైతే అడిగి ప్రార్థించి మన కార్యాన్ని సఫలపరుచుకోవాలో, దేవాది దేవుడి దగ్గర కూడా ప్రతి సమయంలో మన ఇంట్లో ప్రార్థించిన, దేవుని యొక్క ఆలయంలో ప్రార్థించిన, ఎప్పుడు ప్రార్థించినా సరే ప్రార్థన పద్ధతి ప్రకారముగా, క్రమం ప్రకారముగా మనం ప్రార్థన జరిగించినట్లయితే మనం అనుకున్న కార్యాలు దేవుడు తన చిత్తాన్ని బట్టి ఆయన నెరవేర్చగలిగిన సమర్థులై ఉన్నారు. ప్రియులరా, ఈ ప్రార్థన క్రమం ప్రకారంగా ప్రార్థించిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ సమయంలో యోనా గ్రంథములో ఉన్న నెనెవే ప్రజలు ఎలాగున ఈ ప్రార్థన క్రమం ప్రకారంగా ప్రార్థించారు అనేది వారు వాక్యంలో చూద్దాం. చూడండి, దేవదాసయ్య గారు చెప్పిన ప్రతి మాట కూడా బైబిల్ గ్రంథములో ఉంది. దేవుడానికి చెప్పారు కనుకనే బైబిల్ గ్రంథంలో ఉంది కనుక ఆ కాలం వారు జరిగించారు కనుక తండ్రి గారు ఈనాడు లోకానికి తెలియజేశారు. చూడండి, ఆ కాలంలో నెనివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా, వీరందరూ కూడా లాక్డౌన్ ప్రకటించుకున్నారు. దేనికి లాక్డౌన్ అంటే, అనగా వారందరూ కూడా పాపం చేశారు. ఆ పాపాన్ని బట్టి వారి మీదకి శిక్ష వచ్చింది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవటానికి వారందరూ కూడా లాక్డౌన్ ప్రకటించుకుని, వారందరూ కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసం ఉండి ఈ ప్రార్థనా పద్ధతి ప్రకారముగా వారందరూ కూడా ప్రార్థించారు. ప్రియులారా, ఈ ప్రార్థనా క్రమంలో 7 మెట్లు అనేవి తండ్రి గారు ఈ లోకానికి అందించారు. ఈ 7 మెట్లు చాలా శ్రేష్టమైనవి, ఆశీర్వాదకరమైనవి. కనుక 7 మెట్లలో కనుక మొదటి మెట్టు కనుక మనం చూసినట్లయితే మనోనిదానము అనే మెట్టండి. ప్రియులారా, మనం ప్రార్థించే ప్రతిసారి కూడా మనోనిదానం లేకుండా ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకి ఏమాత్రం కూడా నెరవేర్పును మనం పొందలేం. కనుక మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన నా ముందున్నారు, నా ప్రార్థన ఆయన వింటున్నారు, నన్ను చూస్తూ ఉన్నారు అనే తలంపు కలిగి లోకములో ఉన్న విషయాలు, చెడ్డ విషయాలైనా, ఒకవేళ మంచి విషయాలైనా, జరిగినవైనా, జరగవలసినవైనా ఏవి కూడా మనసులోనికి రానియకుండా ఈ మనోనిదానం అనేది చాలా ప్రాముఖ్యమే. అందుకే తండ్రి గారు రాసిన
72వ కీర్తన మనోవిచారం అనే కీర్తనలో తండ్రి గారు 75వ చరణంలో చెప్తూ అంటున్నారు ఆయన, మనోనిదానము లేకపోతే మానవులు సిద్ధించి ఉన్నారు, మనోనిదానము ప్రధానమైనది అని తండ్రి గారు తెలియజేశారు. ప్రియులరా, ఈనాడు కొన్ని కోట్ల మంది అనేక సమయాల్లో ప్రార్థనలో కూర్చుంటున్నారే, కానీ ఆ ప్రార్థనలో కూర్చున్న ఆ స్థలంలో, ప్రార్థనలో ఉన్న సమయంలో అనేక మంది మనసు తలంపు ఏమాత్రం కూడా మనోనిదానం అనేది మనుషుల విశ్వాసంలో కనబడలేదు. ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు వచ్చేస్తాయి సంగతులన్నీ. ఏంటంటే ఎక్కడ లేని విషయాలు, చెడ్డ విషయాలు మనసులోకి వస్తాయి, మంచి విషయాలు కూడా అదే సమయంలో మనసులోకి వచ్చేస్తాయి. అయ్యో కరువు వచ్చేసింది కదా, భయంకర వైరస్ లోకంలో ఉంది కదా, ఇది ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది, అసలు మనం ఉంటావా, జీవిస్తావా, జీవించలేవా, కరువు వచ్చేస్తుందేమో, ఇలాగిన ఆలోచనలన్నీ కూడా ప్రార్థనలో కూర్చున్నప్పుడు వచ్చేస్తాయి. అలాగే మంచి సంగతులు కానీ చెడ్డ సంగతులు కానీ ఏవి కూడా మన మనస్సులోనికి రానియకుండా ప్రార్థనలో 1 గంట మనం ప్రార్థనలో కూర్చుంటే కొన్ని నిమిషాలైనా సరే ఈ మనోనిదానాన్ని కనుక మనం కుదుర్చుకున్నట్లయితే మన ప్రార్థన దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్తుంది. కనుక దేవుని పిల్లలారా, అందుకనే ఈ మనోనిదానం యొక్క మెట్టుని గురించి దేవదాసయ్య గారు చెబుతూ అన్నారు. ఆయన ఈ మనోనిదానాన్ని కనుక మనం కుదుర్చుకోవాలంటేనట చెమటోడ్చి కష్టపడాలి అని అన్నారండి. ప్రియులరా, మనం ఎంత కాదు అనుకున్నా, ఎంత ప్రార్థనలో కూర్చున్నా సరే ఆ ప్రార్థన సమయంలోనే ఎక్కడ లేని ఆలోచనలన్నీ కూడా అదే టైంలో మన మనసులోకి వచ్చేస్తాయి. కనుక ఎన్ని ఆలోచన సమయంలో మనసులో వచ్చినా కానీ ఈ ఆలోచనలన్నీ కూడా ఈ పక్క నుంచి వస్తూ ఉంటే ఈ పక్క నుంచి బయటికి వదిలేయాలి. కనుక ఈ మనోనిదానాన్ని కుదుర్చుకోవడానికి మనం ఏం చేయాలంటే చెమటోడ్చి కష్టపడి ఆ సమయంలో దినానికి 1 గంట అయినా సరే మనోనిదానంలో కూర్చున్నట్లయితే మన ప్రార్థనలకు నెరవేర్పు కలుగుద్ది. ప్రియులారా, ఆ కాలంలో ఉన్న నినెవే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు పాపం చేశారు. ఆ పాపం చేసిన సంగతి వారికి తెలిసింది. తెలిసిన వెంటనే ఆ దేశంలో ప్రజలందరూ కూడా ఆఖరికి సింహాసనం మీద రాజుగారు కూడా తన సింహాసనం దిగేసి ఆయన కూడా మనోనిదానాన్ని కలిగి బూడిద గంటలు అనగా దేవుని సన్నిధిలో కూర్చుని తనను తాను తగ్గించుకుని ఆ దేశంలో ఉన్న మనుషులే కాకుండా పశువులకు కూడా లాక్డౌన్ ప్రకటించారు. పశువులు కూడా మేత మేయకోకుండా ఇవన్నీ కూడా కలిసి దేవుని సన్నిధిలో వారికి ఉన్న పనులన్నీ కూడా విడిచిపెట్టేసి మనోనిదానము కలిగి ఆయన సన్నిధిలో కూర్చున్నారు. కనుక ప్రియులారా, ఈ మనోనిదానము శ్రేష్టమైంది. నినెవే వారు మనం కనుక వాక్యంలో చూసినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం కనుక చూసినట్లయితే ఈ మనోనిదానం అనేది ఆ కాల ప్రజలు పాటించినట్లుగా క్రమాలు చేసినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ప్రార్థనా క్రమములో, ప్రార్థనా మెట్లలో రెండవదిగా పాపపు డప్పుదల. ప్రియులరా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కూర్చున్నామో, ఎప్పుడైతే అన్ని తలంపులు కూడా మనం మర్చిపోయామో, అయ్యా నేను పాపిని అని ప్రతి వారు కూడా ప్రార్థన చేసిన ప్రతి సమయంలో కూడా దేవా నా పాపములు క్షమించుమయ్యా అని ప్రతి వారు కూడా వారు చేసిన పాపములన్నీ, మాటలో, ఆలోచనలో, తలంపులో, ఊహలో ఉన్న ఈ పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. చూడండి, కొంతమంది అడుగుతారు, మేమేం పాపం చేసామండి, ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చాం, మా పాపాలు ఒప్పుకున్నాం, రక్షణ బాప్తిసం తీసుకున్నాం, ఇక మేము ఏ పాపం చేయలేదు కదా అంటారు. కనుక నాలో పాపము లేదు అని కనుక ఎవరైనా అనుకున్నట్లయితేట దేవుణ్ణే అలాగక్కడ వారు పాపము లేదని ఏ మనుషుడు కూడా అనుకోవడానికి అవకాశం లేదు. ప్రియులారా, పాపం అంటే మన గ్రంథములు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. దేవదాసయ్య గారి మాటల్లో కనుక చూసినట్లయితే వస్తువులట సరిగా వాడుకోకపోవటం కూడా పాపమేనన్నారండి. చూడండి, దేవుడు మనకి సృష్టిలో ఎన్నో వస్తువులు ఇచ్చారు, వాటిని మనం సరిగా వాడుకోలేం. కొన్నిటిని అనవసరంగా మనం వృధా చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు ఈ లాక్డౌన్ సమయంలో ఎంతో సమయాన్ని మనకి ఇచ్చారు. ఈ సమయాన్ని చాలామంది దుర్వినియోగం చేసేవారే కానీ సద్వినియోగపరిచేవారు కాదు. అందుకనే మాటలోనో ఆలోచనలోనో ఇతరుల మీద అసూయ, ద్వేషము, అయ్యో వారు మాకంటే బాగున్నారు, మేము తక్కువగా ఉన్నాం, ఇలాగని ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక తలంపు పాపమైనా లేకుండా ఉండదండి. కనుక ఈ పాపాలు మనుషులు ఉంటే కనుక
ప్రార్థనకి వెళ్ళిన వెంటనే మనం ఏం చేయాలంటే, దేవా నా పాపను క్షమించమయ్యా అని మనం ఒప్పుకోవాలి. ప్రియులారా, ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళామంటే ఆ అధికారి దగ్గరికి వెళ్ళే ముందుగా మనం శరీర శుద్ధి కలిగి, వస్త్ర శుద్ధి కలిగి, చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకుని చక్కగా ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి అయ్యా అని మనం బ్రతులాడతాం. అలాగే సర్వలోకనాథునైన దేవాది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం శుద్ధి కలిగి వెళ్ళకపోతే మన ప్రార్థనలకు నెరవేర్పు అనేది కలగనే కలగదు. అందుకని మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవదాసయ్య యొక్క మాటల్లో చూసినట్లయితే 7 రకాల శుద్ధులు కలిగి ఉండాలి. శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి, ఇల్లు వాకిలి శుద్ధి, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి అని తండ్రిగా తెలియజేశారు. ప్రియులారా, ఈనాడు కరోనాని జయించడానికి మన అధికారులు చెప్పే సంగతి ఏంటంటే చేతులు కడుక్కోండి, ఇల్లు వాకిలి శుభ్రం కలిగి ఉండండి. కనుక ఈ శుద్ధిని కనుక మనం పాటించినట్లయితే ఇటువంటి భయంకర తెగుళ్ళన్నింటినీ కూడా జయించగలిగిన శక్తిని దేవుడే మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని పిల్లలారా, చాలామంది పాపం ఒప్పుకోండి అంటే యేసయ్యా నేను పాపినైనా నన్ను క్షమించమయ్యా అని అంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఈ పాపములు ఒప్పుకునే సమయంలో ఈ పాపం యొక్క ఒప్పుదలకి తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే దుఃఖ బాష్పముల ధ్వని అన్నారు. ప్రియులారా, దేవా నేను పలానా సమయంలో తెలుసు తెలియక నేను పాపం చేశాను, ఆ పాపం క్షమించమయ్యా అని మన కన్నీటి యొక్క శబ్దాన్ని వినాలంటండి. ఎవరైతే వారి యొక్క కన్నీటి యొక్క శబ్దాన్ని విని వారి పాపములు ఒప్పుకుంటారో రేపొద్దున వారు రాకడ ధ్వనిని కూడా వినగలరు. అందుకని మహారాజున దావీదు ప్రతినిత్యము కూడా ప్రార్థిస్తూ అంటున్నాడు కదా, అయ్యా నేను పాపిని, నా బాల్య పాపములు నా తల్లిన పాపంలోనే కన్నది, తాను కార్చిన కన్నీటి చేత తన పరుగు తేలిపోయిందంటే తాను కార్చిన కన్నీరంతా కూడా దేవుని యొక్క సింహాసనంలో బుడ్డిలో దాచబడి ఉంది అని మహారాజు దావీదే ప్రార్థిస్తుండగా సామాన్య మనుషులమైన మనము అయ్యా నేను పాపిని నన్ను క్షమించుమని ప్రతి దినము కూడా ఇంకా ఎంతగా మనం ప్రార్థించాలో ఆలోచించాలి. ప్రియులారా, కనుక ఈ పాపం అనేది బహు భయంకరముగా ఉంది. కనుక ఆజ్ఞాతిక్రమే పాపము. ఈ పాపం శుద్ధి లేకోకుండా ఎంత ప్రార్థన చేసినా నెరవేర్పు కలగదు. అందుకే తండ్రి గారు దేవుడానికి చెప్పగా ఈ లోకానికి అందించిన శ్రేష్టమైన కీర్తనలో దేవదాసయ్య గారి లోకానికి అందించిన తెలుగు క్రైస్తవ కీర్తనలో 58వ కీర్తనకి తండ్రి గారు పెట్టిన పేరేంటంటే హృదయ శుద్ధి కీర్తన అన్నారు. ప్రియులరా, యేసుప్రభువు వారు ఆయన కొండ మీద దివ్యమైన సంగతులు తెలియజేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం అంటారు కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. ప్రియులరా, హృదయ శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు, దేవుని యొక్క స్వరాన్ని వినలేరు, దేవునితో మాట్లాడలేరు. కనుక ఆ హృదయ శుద్ధి కావాలి. హృదయములో దాగి ఉన్న మూల దాగి ఉన్న పాపమంతా కూడా పోవాలి అంటే ప్రభు యొక్క రక్తము ద్వారాగా, ఆయన యొక్క వాక్యము ద్వారాగా ఈ పాపం శుద్ధి అవుతారు. అందుకే తండ్రి గారు 58వ కీర్తన రాస్తూ ఆయన హృదయ శుద్ధి కీర్తన అని తండ్రి గారు పేరు పెడుతూ ఎవరి తప్పులైతే చెప్పావో, ఎవరినైతే అల్లరి పెట్టావో, ఒకరి వంక మీద పెట్టి ఇంకొకరిని తిట్టావో ఇవన్నీ కూడా ఒప్పుకోవాలన్నారు. ప్రియులరా, చాలామంది వారి మీద పెట్టి వేళ్ళ తిడతామంటారు. ఇదేం పాపం కాదనుకుంటారు. కానీ మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా విస్తారమైన మాటల్లో దోషం ఉండకపోదు అని మహాజ్ఞాని సొలొమోను రాశారు. కనుక ప్రియులరా, ఇటువంటి పాపములు ఎన్నో కనబడుతున్నాయి. కనుక ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలోనికి ప్రార్థనలోకి వెళ్ళగానే మన పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నట్లయితే దేవుడు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఒప్పుకున్న తదుపరి దేవా ఈ పాపం ఒప్పుకున్నానైనా ఇక ఎన్నడూ కూడా ఆ పాపం చేయకుండా ఉండాలి. ప్రియులరా, ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పాప స్థితి కనబడతా ఉందండి. చూడండి, పాపాన్ని జయించిన వారు బైబిల్ గ్రంథములో ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు. ఈనాడు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. కనుక మనము కనుక నీతివంతుడైన యేసు గురించి ఒక మాట కనుక విన్నట్లయితే ప్రియులరా, ఈ మరణ దూత జగత్తు విందామండి. తండ్రి గారు చెప్పిన మాటల్లో చూసినట్లయితే ఈ పాపము చేయటానికి అవకాశం ఉన్నప్పుడు కనుక పాపము చేయకుండా జయించగలిగినట్లయితే మనం దీవించబడతామండి. చాలామందికి పాపం చేసే అవకాశం రాదు కనుక వారు పాపం చేయరు. కానీ ఒక్కోసారి అపవాది భక్తుల్ని పడవేయటానికి
పాపము చేసే అవకాశాలు వాడు కల్పిస్తాడు. కనుక పాపము చేసే అవకాశం మనకి కలిగినప్పుడు ఆ పాపాన్ని కనుక ఎవరైతే జయించగలరో వారు బహుగా దీవించబడతారు. ప్రియులారా, ఏసేపు ఆయనకు పాపం చేసే అవకాశం వచ్చింది. పాపం తన పక్కనే ఉంది. అయినా సరే తాను శ్రేష్టమైన యవన కాలంలో ఉన్న, అధికారం ఉన్న, యవన బలం ఉన్న, సౌందర్యం ఉన్న, ఏదున్నా సరే పాపం చేసే అవకాశం వచ్చినా కానీ ఆ పాపాన్ని జయించగలిగాడు. ప్రియులారా, ఏసేపుని గురించి దేవదాసు గారు చెప్పిన మాటలు కనుక రెండు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరణ దూతట ఏసేపుని ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉందండి. తన అన్నంలో ప్రవేశించి ఇతను కలలు కనేవాడు గనక, ఇతను దేవునికి ఇష్టమైన వాడు గనక ఎలాగైనా సరే ఏసేపుని భూమి మీద లేకుండా చేసేయాలి అని మరణ దూత తన అన్నంలో ప్రవేశించి గుంటలో పడి చంపేద్దాం అని ప్రయత్నం చేశాడు. ప్రియులారా, కానీ ఏసేపు ఆ మరణ దూతను కనుక కొంతకాలం అయిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుడు అక్కడ అధికారం ఇచ్చాడు. కనుక ఈ మరణ దూత ఏసేపు నేనేమి చేయలేకపోయాను, ఈ మరణ దూత తన స్నేహితుడైన వ్యభిచార దూత దగ్గరికి వెళ్ళి అంటుందట, నేను ఏసేపు ఏమీ చేయలేకపోయాను, కానీ యవ్వన కాలంలో ఉన్నాడు గనక నీవు గనక ఏసేపు దగ్గరికి వెళ్ళినట్లయితే నీలో పడిపోతాడు. ఎప్పుడైతే నీలో పడిపోయాడో అప్పుడు నేను కూడా వచ్చేస్తాను, మనిద్దరం కూడా కలిసి ఏసేపు చంపేద్దాం అనుకున్నానంటండి. నా మాటలు జాగ్రత్తగా విన్నారు ప్రియులారా. ఎవరెవరు చెప్పండి. మరణదూత ఏమీ చేయలేకపోయింది. ఈ మరణదూత వెళ్ళి వ్యభిచారమైన దూత దగ్గరికి వెళ్ళి సపోర్ట్ కోరుకుంది. నువ్వు వెళ్తే ఏసే పడిపోతాడు, మనిద్దరంగా చంపేద్దాం అనుకున్నాడు. ప్రియులారా, అలాగే వ్యభిచారమైన దూత ఏసేపు దగ్గరికి వెళ్ళింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏసేపు ఏం చేశాడగా ఆ పాపాన్ని కూడా జయించారండి. అందుకని ప్రియులారా, తన దేవదాసయ్య గారు ఆయన దేవుని బట్టి భవిష్యత్తు తిరిగిన గొప్ప దైవ ప్రవక్త గనక ఈ కాలంలో అనేక రకాల పాప క్రియలు జరుగుతాయి గనక, అందుకే తండ్రి గారు చెప్పారు, ఈ అంచె దినాలట ప్రతి వ్యక్తి కూడా ఏసేపు పాపాన్ని జయించడానికి ఎటువంటి పరిశుద్ధాత్మను సంపాదించుకున్నారో, దేవా అటువంటి పరిశుద్ధాత్మని నాకు ఇవ్వు నాయనా అని ప్రతి వారు కూడా ప్రతి దినము కూడా ప్రార్థించాలి అని తండ్రి ఈ లోకానికి ఒక అమూల్యమైన ప్రార్థన నేర్పించారు. అందుకని ప్రియులరా, మనం ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి కూడా, దేవా నేను పాపిని, నాకు తెలియకుండానే ఏదైనా పాపం ప్రవేశించిందేమో, నన్ను శుద్ధి చేయమని ప్రతి వారు కూడా ఒప్పుకోవాలి. అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే తీర్మానం అనే మెట్టు. ప్రియులరా, ఈ తీర్మానం అంటే చాలామంది, అయ్యా నేను మన తెలియక పాపం చేశాను, నా పాపం వచ్చేసింది, తెలియక వారిని తిట్టేశానయ్యా, నన్ను క్షమించినైనా, ఇంకెప్పుడు చేయనైనా అని అనుకునే సరిపోలేదు. ఈ తీర్మానం అనే మెట్టుకి తండ్రి గారు ఏమన్నారు అంటే, రక్తస్వేద మెల్కు పని అన్నారు ఆయన. జగత్తు ఆలోచించండి, రక్తస్వేద మెల్కు పని అన్నారు ఆయన. ప్రియులరా, దేవా ఇక ఎన్నడూ కూడా నేను పాపము చేయనని దేవుని సన్నిధిలో చెమట వచ్చి కష్టపడి మోకరించి, దేవాని మన రక్తము చెమట పడేంత శ్రమను అనుభవిస్తూ ఆయన సన్నిధిలోనట ఎవరైతే తీర్మానం చేసుకుంటారో ఆ తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తారు. ప్రియులరా, అందుకని మనం చదువుకున్నాం కదా, మొదటి కొరింథీ పత్రిక 10:11-13 చూసినట్లయితే అక్కడ వాక్యాన్ని మనం తర్వాత చదవండి. ప్రియులరా, ఇలాగనే తీర్మానాన్ని ప్రతి వారు కూడా జరిగించుకోవాలి. ఏసేపు ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ పాపం చేయను అని తీర్మానం చేసుకున్నాడు. కనుక దేవుని పిల్లలారా, మన వాక్యంలో చూసినట్లయితే ఆనాడు నినివే వారు ఎప్పుడు కూడా సువార్తకు వెళ్ళలేరు. వారికి ఎవరు కూడా దేవుని యొక్క వాక్యం చెప్పలేరు. దేవుని ద్వారాగా వారు అప్పటి వరకు ఏ మేలు కూడా వారు పొందలేరు. అయినా సరే ఒక ప్రవక్త వెళ్ళి వారు కొన్ని మాటలు చెప్పగానే, అయ్యో మనం చేసేది పాపము, ఇప్పటి వరకు కూడా పాపం చేస్తూనే ఉన్నాం, ఇది పాపమని ఎవరో ఒక ఆయన ఇచ్చారు, ఆయన మనకి చెప్పారు కనుక మనందరం కూడా పాపం మానివేద్దాం, అయ్యా మేము పాపులమనైనా అని వారందరూ కూడా వారి పాపాలు ఒప్పుకున్నారు. ఆఖరికి సింహాసనం మీద ఉన్న రాజుగారు కూడా తనని తాను తగ్గించుకుని ఆయన కూడా నేను పాపిని అని ఒప్పుకున్నారు. అలాగే ఒప్పుకోవడమే కాకుండా వారందరూ కూడా ఏమైనా తీర్మానం చేసుకున్నారంటే, అక్కడ ఏమన్నా గ్రంథము 3:9 కనుక మనం చూసినట్లయితే, ఈ రోజు నుంచి మనము చేసే పాపక్రియలు, దుర్మార్గపు పనులు ఇవన్నీ కూడా మనం మానివేద్దాం అని తీర్మానం చేసుకున్నారండి. ప్రియులరా,
చూడండి, ఇప్పుడు లాక్డౌన్ ప్రజలకి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా ఈ వ్యాధికి భయపడి ఇంట్లోనే ఉంటున్నారు, మంచిదే. అన్ని పనులకి లాక్డౌన్ చేశారు, కానీ పాపానికి లాక్డౌన్ చేసుకున్నారా? అమ్మ, చేయలేదు. ఈ పాపానికి లాక్డౌన్ అనేది ఈ అధికారి కూడా లాక్డౌన్ విధించరండి. కానీ ఎవరు మట్టికి వారే, అయ్యో నేనేం పని చేస్తున్నా, నేనేం మాట్లాడుతున్నాను, నేను చేసే పని మంచిదా లేకపోతే పాపమా అని ప్రతి వారు కూడా దేవుని యొక్క వాక్యమైన వెలుగులో వారి పాపాలు గ్రహించేయించాలంటే ఇక ఎన్నడూ కూడా పాపం చెయ్యను అని ఎవరికి వారే ఈ పాపానికి లాక్డౌన్ విధించుకోవాలి. ప్రియులారా, అజ్ఞాతిక్రమే పాపం కనుక చెడ్డ తలంపు కలిగి ఉండటమే పాపం కనుక యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే మరణకరమైన పాపములు కొన్ని ఉన్నాయి, మరణకరము కాని పాపాలు ఉన్నాయండి. కనుక ఏంటి పాపం అంటే? ప్రార్థన చేయకపోవడం పాపం. కనుక బైబిల్ గ్రంథం చదవకపోవటం పాపం. ప్రతినిత్యము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయకపోవటం కూడా పాపమే. ప్రియులరా, దేవుడు ఎంతో సమయం ఇచ్చారు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఈ సమయంలో కనుక ఆనాడు నినివే పట్టణస్థుల వలె ఈనాడు లోకం అంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చుని పాపాలు ఒప్పుకుని తీర్మానం చేస్తే పైన దేవుడు చూడంటారా? అందుకని అక్కడ వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. ఒకసారి బైబిల్ గ్రంథాలు చూడండి. యోనా గ్రంథము 3వ అధ్యాయంలో 10వ వచనం ఒక మాట మనం చదువుకుందామండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనుగా వారి చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానెను. ప్రియులరా, ఈ నినివే ప్రజలందరూ చేసే పనంతటిని కూడా పైన దేవుడు చూశారంటండి. చూసి తాను ఏదైతే చేస్తానని ముందు చెప్పారో ఆ చెప్పిన మాటను వెనక్కి తీసుకుని ఆయన వారి మీదకి వచ్చిన ఉగ్రత నుంచి వారందరినీ కూడా దేవుడు రక్షించారు. అందుకని ప్రియులరా, ఈనాడు భయంకరమైన కరోనా వైరస్ అనే వ్యాధి దేవుని సెలవు లేకుండా రాదు. అలాగే మనుషులు చేసిన అపరాధము పాపము కనుక ఇటువంటి సమయంలో ఈ లాక్డౌన్ దేవుడు ఎందుకు ఇచ్చారో కనుక ఎవరి గృహాల్లో వారుండి యేసయ్యా అని ప్రార్థించినట్లయితే వారి పాపాలు ఒప్పుకున్నట్లయితే ఎవరు చూస్తారు? పైన దేవుడు చూస్తారండి. ఆయన కనుదృష్టి ప్రతి మానవుడి మీద ఉంది. సంవత్సరాది మొదలు సంవత్సరాంత వరకు కూడా ఆయన కనుదృష్టి మనందరి మీదే ఉంది. అందుకని ప్రియులారా, ఆనాడు నినివే వారు లాక్డౌన్ ప్రకటించుకుని ఇంట్లో కూర్చొని టీవీలు చూడలేదు, రకరకాల ఆహార పదార్థాలు వండుకొని తినలేదు, లేకపోతే ఇంకా పాపక్రియలు వారు చేయలేదు. కానీ వారు చేస్తున్న క్రియనట పైన దేవుడు చూశారంటే, అయ్యో వీరు అప్పటి వరకు దుర్మార్గ ప్రజలైనా కానీ ఇప్పుడు నా సన్నిధిలో గడగడ వణుకుతున్నారు, వారి పాపాలు ఒప్పుకున్నారు, ఇక చేయని తీర్మానం చేసుకున్నారు కనుక దేవుడు వారందరినీ కూడా ఆయన రక్షించారు. ప్రియులారా, ఏ ఒక్క మానవుడు కూడా నశించకుండా దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎంత చెడ్డవారైనా సరేనట వారి పాపాలు కనుక ఒప్పుకుని దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడట వారు రక్షిస్తారంటే. అందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం ఏంటంటే, నా యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా నేను బయటకు త్రోసివేనన్నా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ప్రతి వారిని కూడా ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్య జిల్లాలు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా అన్నారు. అందుకని ప్రియులారా, ఆయనకు ఆహ్వానాన్ని అందుకుని ఆనాడు నినివే వారు ఎలాగైతే తీర్మానం చేసుకున్నారో మనం కూడా ఈ సమయంలో తీర్మానం జరిగించినట్లయితే దేవుని యొక్క దీవెని పొందగలం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే 4వ మెట్టేమనగా సమర్పణగా మనకున్న సమస్తాన్ని కూడా, మనకున్న శరీరం, ఆత్మ, కుటుంబ, పిల్లలు ఇవన్నీ కూడా దేవునికి మనం సమర్పించాలి. ఈ మెట్టుని దేవదాసయ్య గారు చెప్తూ అన్నారు, ఆయన సొంత ఇష్టం యొక్క శక్తులన్నీ కూడా ఒడిగిపోవాలంటండి. ప్రియులరా, ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు అడిగినప్పుడు దేవా నీ చిత్తమయ్యా అని అనాలి, కనయ్యా నాకు ఇదినైనా అని దేవుడు మనం బలవంతం చేయకూడదు. కనుక దేవుడు ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో అన్ని ఆయనకి తెలుసు. అందుకని దేవుని సన్నిధిలోకి వచ్చిన మనందరూ కూడా ఏం చేయాలంటే మన ఇష్టాన్ని పక్కన పెట్టివేసి దేవా నీ ఇష్టమనైనా అని దేవుని కనుక సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే దేవుడు మనం దీవిస్తాడు. నినివే వారు అంటున్నారు కదా, యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసినట్లయితే ఈ సమర్పణ
ఈ సమర్పణ మెట్టు, సొంత ఇష్టములన్నీ కూడా వారు తగ్గించుకున్న మెట్టు ఎక్కడ ఆలోచనలు కనబడతా ఉందండి. ఒకసారి మనం చూసినట్లయితే ఆ సంగతి నినివే రాజునికి వినబడినప్పుడు అతడును సింహాసనం దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలోకి వచ్చు. ప్రియులరా, ఆ నినివే రాజు ప్రజలందరూ కూడా అంటున్నారు కదా, దేవుడు ప్రేమాస్వరూపి, దీర్ఘశాంతం కలిగిన వాడు. ఒకవేళ మనం పాపం చేసాం, కానీ మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన కృపను బట్టి మనం రక్షించవచ్చు కదా అని వారికున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి దేవునికి వారి దేశాన్ని ఇచ్చేసి వారి శరీరాలు, వారి ప్రాణాలు కూడా అయ్యా నీ చిత్తమునైనా అని అంటూ వారు దేవుని సన్నిధిలో కూర్చున్నారు కనుక దేవుడు వారిని రక్షించారండి. అందుకనే ప్రియులారా, ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా దేవాని చిత్తమునైనా నీ చిత్తమని దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో దేవుడు వారందరినీ కూడా దీవిస్తారు. ఒకసారి యేసు ప్రభువు ఆయనకు వచ్చిన వాక్యం చెప్తా ఉంటే చాలామంది ప్రజలు ఉన్నారు. ఈ లోపుగా వాళ్ళ అమ్మ వాళ్ళ సహోదరులు వచ్చారు కనుక శిష్యుడు అన్నాడు, అయ్యా మీ అమ్మగారు మీ అన్నదమ్ములు సహోదరులు వచ్చారంటే ప్రభు అన్నారు కదా, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారే నా సహోదరులు. అందుకని ప్రియులారా, ఎవరైతే దేవుని చిత్త ప్రకారం దేవాన్ని ఇష్టమనైనా నాకు ఉద్యోగం, పొలము ఏమి ఇవ్వటం నీ చిత్తమో అది ఇవ్వనైనా అని దేవునికి ఏమైనా అప్పగించినట్లయితే మనం ఎంతగానో దీవించేవాడు. నేనేవే వారు దేవునికి చిత్తానికి అప్పగించారు కనుక నశించిపోతారు అనుకున్న వారందరూ కూడా దేవుడు వారు రక్షించారండి. ప్రియులారా, 5వ అంశం కనుక మనం చూసినట్లయితే హంస ప్రార్థన. హంస ప్రార్థన అనగా తండ్రి గారు ఈ మెట్టుకి పెట్టిన పేరేంటంటే సర్వలోక సంచార మనోకార్యం అన్నారు. జగత్తు 2 మాటలు వినండి, సర్వలోక సంచార మనోకార్యం అన్నారు. అనగా ఈ లోకమంతట్లో కూడా మనకి ఏది కావాలన్నా సరేనట దేవా అని విశ్వాసంతో ప్రభువుని అడగొచ్చంటాడు. అందుకనే యెషయా గ్రంథం 7:11 ఈ అంశ ప్రార్థన కనబడతాం. అక్కడ మనం అడిగేది పాతాళంలో ఉన్నా సరే, పరలోకంలో ఉన్నా సరేనట దేవుడు ఇవ్వగలిగిన వాడే. అందుకని యోహాను సువార్త 14:14 వాగ్దానం పట్టుకొని మనం ప్రార్థించాం. అందుకని ప్రభువు చెప్పారు కదా, విసుగక నిత్యము కూడా మీరు ప్రార్థించండి అన్నారు. అందుకని ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ లోకం అంతట్లోనే కాకుండా మనకి ఏది అవసరమో, ఏది కావాలో ఈ 4 మెట్లు మనం ప్రార్థన చేసి తదుపరి 5వ మెట్లు కనుక దేవుడిని అడిగినట్లయితే మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా దేవుడు మనం దీవిస్తారు. ప్రియులారా, ఈనాడు ప్రపంచం అంతా కూడా అడిగే ప్రార్థనాంశం ఏంటంటారు, దేవా కరోనా వైరస్ని తీసివేయనైనా. కనుక ఎంతమంది ప్రార్థన చేస్తుండగా దేవుడు అందరి ప్రార్థన కూడా ఆయన వింటున్నారు. ఎవరి ప్రార్థన కూడా ఆయన తోసివేడు. తగిన సమయంలో ఆయన చిత్తాన్ని బట్టి ప్రార్థనలకి నెరవేర్పుని కలగజేసే దేవుడు. అలాగే ప్రియులారా, 6వదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి మనం స్తుతించాలండి. ఆనాడు నినివే వారు ఏం చేశారనగా దేవునికట కృతజ్ఞతా వందనం చేశారంటండి. ఇలా చూడండి అమ్మా, నినివే వారికి దేవుడు ఏ మేలు చేశారని దేవుని వారు స్తుతించారు. అప్పటి వరకు వారు దేవుని ద్వారాగా ఏ మేలు కూడా వారు పొందలేదండి. కానీ ఎందుకు వారు దేవుని స్తుతించారంటే యోనా గ్రంథము 3:4 కనుక మనం చూసినట్లయితే ఎందుకు వారు స్తుతించారంటే, దేవా మేము పాపం చేస్తున్నాం, మేము చేసిన పాపం అని మాకు తెలియదు, కానీ ఎవరో మీ దాసుని పంపించావు, ఆయన ద్వారాగా ఇది పాపమని నీవు తెలియచేసావు నైనా. నీవు గనక నీ దాసుని పంపించి ఇది పాపమని గనక చెప్పకపోతే మాకు పాపమని తెలియదు, కనుక ఇది పాపమని తెలిసింది, నీ దాసులతో నీవు మాకు చెప్పించావు కనుక నీకు స్తోత్రములనైనా అని దేవుని స్తుతించారండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియులారా, దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఈ లోకానికి దానముగా ఇచ్చి మనిషి అంతరంగములో ఉన్న నైజ పాపమంతా కూడా దేవుడు తన వాక్యం ద్వారాగా హెచ్చరించినప్పుడట గద్దింపుకు లోబడిన వాడు జ్ఞానవుతాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తారు. అందుకే పాపం చేసేవారు దేవుని సేవకుల వాక్యం ద్వారాగా నువ్వు పాపం చేస్తున్నావంటే వారి మీద కోపగించుకోకూడదు, కానీ ఈ పాపం నాలో ఉంది కదా అని ఎవరైతే తీసివేసుకుంటారో దేవుడు వారిని దీవిస్తారు. నినివే వారికి ఈ మాట దేవుడే చెప్పించారు కనుక దేవుడిని వారు స్తుతించారు. అందుకని ప్రియులారా, ప్రతి దినము కూడా మనం ఏం చేయాలనగా దైవ లక్షణాలను తలంచుకొని ఆయన మనం స్తుతించాలి. ప్రియులారా, దేవుడు మట్టి చేత మనిషిని కలగజేశారండి.
ఈ మట్టి కంటే కూడా శ్రేష్టమైనది ఏంటనగా దేవుడిలో ఉన్న దివ్యమైన లక్షణాలన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చేశారంటే మానవుడికి ఇచ్చేశారు. కనుక మొట్టమొదటి మానవుడు ఆదాము పాపం చేయకముందు ఎలా ఉన్నాడంటే దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలాగే ఉన్నాడు. ఒకానొక రోజున సైతానుడు దేవుడు ప్రతిరోజు కూడా వస్తున్నాడు, ఏంటా ఏదైనా తోటలు ఎవరున్నారా అని ఆలోచన చేసి చూస్తేనట పైన దేవుడు కనబడ్డాడట, కింద కూడా దేవుడు కనబడ్డాడు. వాడు జ్ఞానం కలిగిన వాడు కనుక కింద ఆదామును చూసి అంటున్నాడు, పైన దేవుడు ఉన్నాడు, కింద దైవ లక్షణాలన్నీ కలిగిన దైవ మానవుడు ఉన్నాడు అన్నాడు. అందుకని ప్రియులారా, దేవదాసయ్య గారు ఈ లోకాన్ని ఖండించిన శ్రేష్టమైన దైవ సన్నిధి క్రమంలో మొట్టమొదటిగా ప్రతినిత్యము కూడా దైవ లక్షణాలని ప్రతినిత్యము కూడా మనం ధ్యానం చేయాలి. ఎవరైతే ప్రతిరోజు కూడా దైవ లక్షణాలను ధ్యానిస్తారో ఆ మనిషిలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా పోతాయండి. ఏంటండి మాలో ఉన్న దుర్గుణం అంటారు కొంతమంది. ఏముండదమ్మా, ఏంటంటే అయ్యో కరోనా వచ్చేసి లాక్డౌన్ కరువు అనుకుంటున్నారు, మాకు సరిగ్గా రోజు పచ్చడి దొరుకుతుంది, కానీ పక్కన వాళ్ళు ప్రతిరోజు చేపల మాంసం తింటున్నారు, ఏంటంపై కారణం? ఇది కూడా దుర్గుణమేనండి. దేవా వారికి ఇచ్చేవనైనా నీకు స్తోత్రమయ్యా అని ఎవరు ఎంతమంది ఉంది లోకంలో. అందుకే ఇటువంటి దుర్గుణాలన్నీ కూడా పోతేనే రేపొద్దున దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళగలం. అందుకని ప్రతినిత్యము కూడా దైవ లక్షణాలని ఎవరైతే ధ్యానిస్తున్నారో వారు దైవ లక్షణాలు కలిగిన వారిగా తయారవుతారు. అందుకని ప్రియులారా, స్తుతి వలన మనకు బలం వస్తుంది, ప్రార్థన వల్ల కూడా మనకు బలం వచ్చింది. అందుకే మనం ప్రార్థించాలి. ప్రార్థించిన వెంటనే కూడా ఎక్కువగా దేవుని మనం స్తుతించాలి. నినివే వారు దేవాది దేవుణ్ణి వారు స్తుతించారు కనుక ఆ స్తుతిని బట్టి వారి మీద ఉన్న ఆ ఉగ్రత నుంచి వారందరూ కూడా తప్పించుకోగలిగారు. ప్రియులారా, చివరిగా మనకు మాట చూసినట్లయితే 7వదిగా కనిపెట్టుట అనగా ఈ కనిపెట్టుట అనే మెట్టుని తండ్రి గారు మాట్లాడుతూ అన్నారు, ఆయన ముని పని అన్నారండి. మన దేశం ఎంతో శ్రేష్టమైనది. ఋషులున్న దేశము, మునులున్న దేశము, ధ్యానపరులున్న దేశము. దేవుణ్ణి చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన దగ్గర నుంచి వరాలు సంపాదించుకోవాలని మన భారతదేశంలో అనేక మంది మునులు ఏకాంత స్థలానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలే దైవ ధ్యానంలో ఉండి దైవ వరాలు వారు సంపాదించుకున్నారు. అందుకని ప్రియులారా, దేవుణ్ణి చూడాలంటే, దేవునితో మాట్లాడాలి అంటే, ఆయన చెప్పే సంగతులన్నీ కూడా మనం వినాలంటే ప్రతి దినము కూడా నీవన్న ఇంట్లోనే తెల్లవారుజామున ఒక గంట ప్రార్థన, ఈ 6 మెట్లు ప్రార్థన చేసుకుని దేవా నా కనబడుము, నాతో మాట్లాడము అని అన్నట్లయితే ప్రభు కనబడతారు, మాట్లాడతారు. ఈ పైనున్న 6 మెట్లలో మనం మాట్లాడుతున్నాం, కానీ ఈ 7వ మెట్టులో ప్రభువే స్వయంగా మనతో మాట్లాడతారు. అందుకని ప్రియులారా, ఈ కనిపెట్టుటే దైవ సన్నిధి, దైవ సంపద. ఈ కనిపెట్టుట్లోనే సర్వ సంపదలు, ఆరోగ్యం, ఆయుష్కాలము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా ఈ కనిపెట్టుట్లోనే ఉన్నాయండి. అందుకని ప్రియులారా, ఈ 7 మెట్ల ప్రకారము కూడా మనం ప్రార్థించినట్లయితే ఆ నినివే వారు ఈ 7 మెట్ల ప్రకారం ప్రార్థించి ఆ భయంకర ఉగ్రత నుంచి ఎలాగైతే వారు తప్పించుకున్నారో, ఈ భయంకర కాలములో ఈ యుగాంత దినాల్లో ఉన్న మనందరం కూడా ఈ 7 మెట్ల ప్రకారం కనుక ప్రార్థించినట్లయితే ఎటువంటి ఉగ్రత నుంచైనా సరే మన దేవుడు తప్పించగలిగిన దేవుడు, కాపాడగలిగిన దేవుడు. కనుక దేవుని పిల్లలారా, ప్రార్థన లేకుండా మనం ఏదీ చేయలేం. ప్రార్థనే సమస్తానికి కూడా ఆధారమైంది. కనుక ఎలా ప్రార్థించాలనగా ఈ 7 మెట్ల ప్రకారం ప్రార్థించిన వారు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగిని కనుక మనం చూసినట్లయితే అంత శ్రమలో ఉన్న రోగి మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నా రోగం బాగు చేయండి అని అనలేదు ఆయన. కనుక దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవునికి మొక్కాడు, నమస్కారం చేశాడు, ప్రభు అని పిలిచాడు. దీనిలో ప్రార్థనా పద్ధతి ఉన్నది. అలాగే దేవుని పిల్లలారా, ఆది సంఘ కాలంలో యేసుగురు వారికి 12 మంది శిష్యులు, తదుపరి అనేక మంది మహాభక్తులు ఎన్నో ప్రార్థనలు వారు జరిగించారండి. వారు చేసిన ప్రార్థనల ఫలితంగానే ఈనాడు మనందరం కూడా ఇలా ఉన్నాం. ఒక మాట చెప్పేసి మనం ముగించుకుందాం. ప్రియులారా, అమెరికా దేశంలో జాన్ హేడ్ అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన చూడడానికి చాలా బలహీనుడు, ఇలా తోస్తే పడిపెట్టి ఉంటాడు. కానీ ఆయన చేసే ప్రతి పని, ఆయన బలం ఎక్కడుందంటే ప్రార్థనలోనే. కనుక ఆయన బలహీనత ఏంటి అంటే ప్రార్థన చేయకోకుండా ఆయన ఏ పని కూడా చేసేవాడు కాదు. కొన్ని గంటలు, కొన్ని దినాలు మోకరించి ప్రార్థన చేయగా ఆయన మోకాలట ఒంటి మోకాళ్ళగా తయారైపోయినట్టాడు. అందుకనే ఆయనకున్న పేరు ఏంటంటే ఒంటి మోకాళ్ళ ప్రార్థనాపరుడు అన్నారు ఆయన. ప్రియులారా, ఆయన ప్రార్థన చేసి హృదయ వేదనతో ప్రార్థన చేయగలట
ఆయన గుండెట ఎడవైపున ఉండవలసిన గుండెట కుడివైపు వెళ్ళిపోయింది అన్నట్లుగా అంత ప్రార్థన చేసేవారంటే. ఎవరి కోసం ఇంత ప్రార్థన అంటే అమెరికా దేశం అంతా కూడా మార్పు చెందాలి, అనేకలు నశించిపోతున్నారు, ఆ నశించే వారందరూ కూడా నిజ దేవుడిన ప్రభు దగ్గరికి రావాలి. ఆయన ప్రార్థన చేసి ఆయన సేవ చేసింది 19 సంవత్సరాలే, కానీ ఈ 19 సంవత్సరాల్లో ఆయన చేసిన ప్రార్థనలు బట్టి అమెరికా దేశం అంతా కూడా అనేక మంది, కోటాను కోట్ల మంది ప్రభు దగ్గరికి వచ్చారు. అందుకని ప్రియులారా, మనం కూడా ఈ చివరి కాలంలో అటువంటి హృదయ వేదన కలిగి ప్రార్థించాలి. ఎందుకంటే హృదయ వేదన అంటే కొంతమంది అయ్యో కరువు వస్తుందేమో, వైరస్ తగ్గదేమో, మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం మంచిదే, కానీ లోకమంతా నశించిపోతుందనైనా దేవా నీ ఒక్కసారి కరుణించినైనా, మనుషులకు అపరాధం ఏదేమైనా ఈ తీసివేసినైనా క్షేమాన్ని కలిగి చేయనని సర్వ సృష్టి కొరకు అందరి కొరకు కూడా మనం ప్రార్థించాలి. దేవదాసయ్య గారు చెప్పిన శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రియులారా, మన కోసం మనం ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేసినప్పుడే అది సంపూర్ణమైన ప్రార్థన అవుతుంది అని తండ్రి గారు అన్నారు. అందుకని ప్రియులారా, ప్రార్థన ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబంలో సువాసన ఉంటుంది. అలాగే పువ్వులున్న తోటలో ఎలాగైతే సువాసన ఉంటుందో ప్రార్థన ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా సువాసనే ఉంటుందండి. అందుకని దేవుడిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఇలాగ 7 మెట్ల ప్రకారం కనుక ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు వారందరినీ కూడా ఆయన రక్షించి కాపాడి చివరికి నిత్య రాజ్యమైన ఆ రాజ్యంలోకి తీసుకుని వెళ్తారు. అట్టి కృప తండ్రి సదాకాలము మనందరకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మీ వాక్య గ్రంథములో అనే సంగతులు నీ బిడ్డలకు అంతరంగములో నిరంతర ఫలింపు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రియులారా, మరి ఈ సమయంలో మరి దేవుని మందిరాలు మరలా తెరిచే వరకు మన అధికారులు మనకి సమయం ఇచ్చే వరకు కూడా ప్రతి ఆదివారము ఇలాగనే ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ సమయానికి ఆరాధన ఏకీవించండి. దేవుడు మనందరినీ కూడా దీవిస్తారు. అలా అందరూ ఒకసారి నిలబడినట్లయితే మీ కుటుంబాల్లోనే మీ కుటుంబంతో కలిసి సన్నిధిలో 2 నిమిషాలు నిలబడి మనందరూ కూడా ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన దేవా, ఘనమైన మీ నామమునికే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆనాడు నినివే వారు మీకు వ్యతిరేకమైన వారే, కానీ ఎప్పుడైతే మీ స్వార్థను వారు విన్నారో, ఎలాగైతే తండ్రి వారు ప్రార్థన క్రమం ప్రకారం ప్రార్థించారో వారందరూ రక్షించబడినట్లు ఈనాడునైనా అటువంటి ఉగ్రత లోకమంతటి మీద ఉందనైనా అటువంటి ప్రార్థన చేయగలిగిన శక్తిని ప్రతి వారికి కూడా అనుగ్రహించమని, ఈ సృష్టి అంతటి లోకమంతటిని కూడా ఈ భయంకర కరోనా వైరస్ వ్యాధి నుంచి తప్పించమనైనా విశ్వాసంతో మీ పాదములు పట్టుకుని ప్రార్థన చేయించున్నామయ్యా. నీవే మా దిక్కునైనా, నీవు తప్ప మాకు ఎవరున్నారేసయ్యా? కొండల తట్టు చేతులు ఎత్తున మాకు ఎక్కడి సహాయం కలుగున్నాయినా. ప్రపంచ అగ్రరాజ్యాలు కూడా మా వల్ల కాదు అని వారు తేల్చేశారు నాయన. మనిషి ఏ పాటి వాడునైనా మీరు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక బైబిల్ గ్రంథంలో ఎలాగైతే తెగుళ్ళన్నీ కూడా లైవ్ చేశారో మీ శిలువ శక్తిని పెట్టినైనా ఈ భయంకర వైరస్ లైవ్ చేసి ప్రతి వారికి కూడా క్షేమం సమాధానం కలిగించేది, ఆరోగ్యం దయచేది. ఎటువంటి కరువు కూడా సంభవించుకోకుండానైనా మీరే మమ్మల్ని పోషిస్తూ ఉన్న తండ్రి, మీకు స్తోత్రములనైనా. దేవా, సింహ పిల్లలైనా లేమి కొట్టమేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారు కానీ భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కూడా పొదువైనదన్నావు కదా నైనా. మీ కృప చేత దీవించమని అన్ని రకాల వృత్తులు అన్ని పనులు చేసేవారందరినీ కూడా దీవించండి. వేసవికాల విపత్తులు తప్పించండి. భయంకర తుఫాన్ రాబోతుంది అని తెలియజేస్తున్నారు. శ్రమ వెంబడి శ్రమ వీటన్నిటి నుంచి కూడా నిర్మూలన చేసి దేవా, నీ పిల్లలనైనా నీ రూపం చొప్పున చేయబడిన వారమయ్యా, నీ లక్షణాలు కలిగిన వారమునైనా మా కొరకే మీ రక్తం ఇచ్చావు, మీ ప్రాణం ఇచ్చావు కదా, మా కొరకే తిరిగి రాబోతున్నావు కదా నైనా. మరొక్కసారి దయ చూపించి దీవించమని ఈ ఆరాధనలు ఏకీవించిన ప్రతి కుటుంబం వారిని, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తమును కూడా దీవించనైనా మమ్మల్ని అందరినీ మీ 2వ రాకడకు సిద్ధపరచుమని అతి త్వరలో మధ్యాకాశంలోనికి పెండ్లి కుమారుడిగా రాని ఉన్న మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామమున బ్రతిమలాడుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగా, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయి.
మరణస్థులు మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించు. మమ్మల్ని సోదరులోనికి తేక కీడును తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశ్రయించినందుకు కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానం కలుగుచేయును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడయుడును గాక. ఆమేన్. అందరికీ మరణాత.